హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో చరిసతాక్షి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయ్యిందండి. మీరు వెళ్ళి చూడండి. బాస్మతి రైస్ అలాగే కీరా పప్పు చేశాను. స్పైసీ ఎగ్ ఫ్రై చేశాను అనమాట. ఎగ్ తింటే చాలా మంచిదండి. సో రెగ్యులర్గా పిల్లలకి ఒకటన్నా ఎగ్ పెట్టండి. పాలు గుడ్లు ఇక స్కూల్కి వెళ్ళే పిల్లలకి పెడితే మంచిదండి. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు పాలు అవన్నీ తాగకూడదులే, కానీ పిల్లలు తాగొచ్చు. టీనేజర్స్ ఉంటారు కదా, మా పిల్లల్లాగా వాళ్ళైతే హ్యాపీగా తాగొచ్చు పాలు గుడ్లు ఇవన్నీ. సో పిల్లలకి ఒక గ్లాస్ పాలు ఇవ్వటం మంచిదండి. సో టీనేజ్ అంతవరకు అలా ఇవ్వాలా. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టున్నాను, వెళ్ళి చూడండి. వర్కౌట్ చేస్తున్నాం కదా, గుడ్డు మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. గుడ్డు సరిగా ఉడకలా. చూడండి ఫ్రెండ్స్, కారం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉన్న హీట్తోని మనం వేసేసుకున్నాం కాబట్టి కారం మాడు తగలకుండా ఉంటుంది. అదే ఆయిల్ పెట్టేసి మీరు వెంటనే హీట్ ఎక్కిన తర్వాత గుడ్లు వేసారనుకోండి, గుడ్లు నల్లగైపోతాయి. ఇంకా తర్వాత కారపొడి వేసినా సరే ఈ కారం కూడా బ్లాక్ షేడ్లో వచ్చేసింది. అందుకని బాగా హీట్ కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు గుడ్లు ఫ్రై చేసుకొని మొహన్ వచ్చి పెట్టి పడకుండా చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే సరిపోతుంది. అందులో అయితే పెట్టకూడదు. అన్నం మగ్గుతుంది. చూసారా, అన్నం మగ్గుతుంది. కీరా పప్పు ఎంత బాగుంది చూడండి. కీరాలు వేసి చేసా, స్వచ్ఛమైన కీరాలు తోటలో తీసుకొచ్చి రెండు కింద